కుటుంబాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9 భక్తి. మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు శ్రావణ మాసం గురించి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి విశేషమైన పండుగలు ఏంటి, విశేషమైన దినములు ఏంటి, వాటి మూలాలు ఏంటి అనేటటువంటిది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ శ్రావణ మాసంలో 16వ తారీఖున శ్రీకృష్ణ జయంతి అని చెప్పేసి ఒక శ్రీకృష్ణుడు వారి యొక్క పుట్టినరోజుగా మనం చెప్తూ ఉంటారు. శ్రీకృష్ణుడి గురించి చెప్పాలంటే నెలలు సరిపోతాయా అండి, సంవత్సరాలు సరిపోతాయా? ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు, మన జీవితకాలం చెప్పుకుంటూనే పోవచ్చు. ఆ విధంగా శ్రీకృష్ణుడు వారు జన్మించినటువంటిది కూడా మనకి ఈ శ్రావణ మాసంలోనే మనకి వస్తోంది. ఆగస్టు నెలలోనే వస్తోంది. 16వ తారీఖున వస్తోందండి. శ్రీకృష్ణుని యొక్క అవతారాలు, దశావతారాలు, శ్రీకృష్ణుడు పరిపూర్ణమైనటువంటి అవతారం అని చెప్పి మనం చెప్పుకున్నాము. అటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడు నేను యుద్ధానికి సిద్ధంగా లేను, కౌరవ పాండవుల యుద్ధం కోసం సన్నద్ధులై ఎదురెదురుగా ఉండగా అర్జునుడు తన యొక్క వాళ్ళందరినీ చూసి, గురువులు, మేనమావలు, తండ్రులు, అన్నదమ్ములు, వీళ్ళే కదండి ఉండేది, ఇక సామాన్య ప్రజలు, వీళ్ళకైనా సామాన్య ప్రజలు పిల్లలు లాంటి వాళ్ళే, వాళ్ళకైనా అన్నదమ్ములు పిల్లలే కదండి కౌరవులు, పాండవులు. అంచేత వీళ్ళందరినీ చంపేసి నేను ఏం చేసుకుంటాను, నేను ఈ రాజ్యాన్ని ఏలుకుని ఏం చెయ్యాలి, నాకు వద్దు అని చెప్పేసి రథం దిగి గాంధీవం అన్ని కూడా అక్కడ పారేస్తాడు అర్జునుడు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఎవరు చెయ్యవలసినటువంటి పని వారు చెయ్యాలి. ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, యుద్ధం చేయవద్దండి, ఎప్పుడు కాంప్రమైజ్ గానే పోవాలి. అది దైవ లక్షణం, ఇది బ్రాహ్మణుడికి తగినటువంటి లక్షణం. ఇప్పుడు క్షత్రియుడు ఉన్నాడు, క్షత్రియ ధర్మాలు వేరుగా ఉంటాయి, వర్తకుడు ధర్మాలు వేరుగా ఉంటాయి, ఎవరి ధర్మాలు వాళ్ళకు ఉన్నాయి. బ్రాహ్మణుడు యుద్ధం చేయడానికి తక్కువ అర్హత. అంటే మరి ద్రోణాచార్యులు చేయలేదా అన్నట్టయితే వాళ్ళు గురువులు కాబట్టి తప్పకుండా చేయాల్సి వస్తుంది, వీళ్ళకి విద్య నేర్పిందే వాళ్ళు కాబట్టి. అక్కడ అర్జునుడు అనేటటువంటి వాడు క్షత్రియుడు, అక్కడ ధర్మాన్ని కాపాడాలి అంతే, అధర్మాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించవలసిందే, అవసరమైతే వాళ్ళని చంపవలసిందే అనే ఉద్దేశంతో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ 701 శ్లోకాలు భగవద్గీతని చెప్పి అర్జునుడిని యుద్ధోన్ముఖుని చేశాడు, యుద్ధానికి సిద్ధం చేశాడు. అది మామూలు వాళ్ళ వల్ల సాధ్యపడేది కాదు. ఇప్పుడు ఈ కృష్ణుడు చెప్పినటువంటి 700 శ్లోకాలు అనేటటువంటివి ఆ ధర్మాలు, ఆ ధర్మ సూక్ష్మాలు అర్జునుడికి తెలియనటువంటివి ఏవి కాదండి. అర్జునుడికి అన్నీ తెలుసు, అర్జునుడికి అన్నీ తెలుసు అన్న విషయం కృష్ణుడికి తెలుసు. కానీ వాళ్ళిద్దరికీ తెలిస్తే సరిపడదండి, మనలాంటి సామాన్యులకి తెలియాలి, మనలాంటి సామాన్యులకి తెలియాలి. అందుకోసం చెప్పేసి అర్జునుడికి తెలియనట్టుగా, ఈయనకి తెలిసినట్టుగా, ఆయనకి బోధ చేస్తున్నట్టుగా చెప్పి మనకి తెలియజేశారండి ఈ భగవద్గీతనంతా కూడా. ఆ కారణం చేతనే మనకి ఇన్ని విషయాలు చెప్పాడు కాబట్టినే కృష్ణం వందే జగద్గురువు అన్నారు. కృష్ణుణ్ణి జగద్గురువుగా అభివర్ణించారు. మనకి ఎన్నో విషయాలు, మీకు జీవితంలో ఎదురుపడేటటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం భగవద్గీతలో ఉందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మనకు తెలిసినంత వరకు, కొంతవరకు నాకు తెలిసినప్పటికీ ఇంకా చాలా తెలుసుకోవాల్సింది ఉంది. అంటే శ్లోకాలు చదవటం, అర్థం చెప్పడం కాదండి, అంతరార్థాలు కొన్ని ఉంటాయి. ఈ అంతరార్థాలు అనేటటువంటివి ఒక నిష్ణాతుడైనటువంటి గురువు మాత్రమే తెలియజేయగలుగుతూ ఉంటారు. మనకి చాలా మంది ఈ టీవీలు వచ్చాక, ఈ సెల్ ఫోన్లు వచ్చాక మనకి ప్రవచనకారులు చాలా మంది చాలా చెప్తున్నారు. మనం కూడా కొత్త విషయాలు గ్రహిస్తూనే ఉన్నాము, ఇంకా గ్రహించవలసినవి ఉన్నాయి, వారు చెప్పవలసినవి ఇంకా ఉన్నాయి. కేవలం వీళ్ళు ఈ గురువులు ఇప్పుడు ఇందులో ప్రవచనాలు చెప్పేటటువంటి వారు ముఖ్యంగా ప్రజాబాహుళ్యంలో ఉన్నటువంటి వాటికే ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రజాబాహుళ్యంలోకి రాకుండా అనేకమైనటువంటి ఉన్నాయి. అసలు భగవద్గీత ఒకటే కాదండి, గీతలు చాలా ఉన్నాయి. అష్టావక్ర గీతని, ఇంకా 2-3 గీతలు కూడా ఉన్నాయండి. ఆ గీతల గురించి కూడా ఇలా మనకి తెలియజేస్తూ ఉంటే మనకి కొత్త విషయాలు తెలుసుకోవాలి అనేటటువంటి కుతూహలం ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. చెప్పేవాళ్ళు లేక, ఒకవేళ వాళ్ళు చదువుకోగలరు, అర్థం చేసుకోగలరు, సమయం, మరి కుటుంబ పోషణ ఇవన్నీ చూసుకుంటూ ఇది చదవడానికి సమయం లేని కారణంగా ఇటువంటి పెద్దలు దీనికోసమే మొత్తం వారి యొక్క జీవితాన్ని ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నారు. కాబట్టి ఆ మహానుభావులు వాళ్ళకి అన్ని తెలుసు,
వాళ్ళు తెలుసు కాబట్టి ఒకవేళ తెలియకపోతే మరోసారి రిఫర్ చేసుకుంటారు. మనకు అందిస్తే బాగుంటుందని ఈ మన ప్రవచనకారులందరికీ కూడా చిన్న సూచన నా తరఫున వాళ్ళు కూడా చెప్తే ఇవన్నీ కూడా విని మనం ఏది ఆచరించదగినది, ఏది ఆచరించతగనిది అని తెలుసుకుని మన జీవితంలో కొంతలో కొంతైనా ఆ భగవంతుడి గురించి కొంత తెలుసుకోవడం అనేది చాలా అత్యవసరం. ఏదో ఒక మనిషి కాకుండా వేరే ప్రాణిలాగా వేరే జంతువులాగా పుట్టి ఏదో తిన్నామా, మామూలుగా మనకు ఒక శ్లోకం కూడా ఉంది కదండి, నిద్ర ఆహారం మైదనం అన్నిటికీ మామూలే. అలాగా మనం కాకుండా మనిషిగా జీవించాలి అంటే ఈ జ్ఞానం చాలా అవసరం. సమయం లేదు కాబట్టి అటువంటి మనకి సామాన్యుడికి కుటుంబ పోషణ భారాలు ఉంటాయి. అటువంటి వారి సమయాన్నంతా మొత్తం జీవితం అంతా కూడా ఈ ఈ ప్రవచనాలకి త్యాగం చేస్తున్నారు కాబట్టి ఆ మహానుభావులు మాకు కొద్దిగా మా మొర ఆలకించి వాటిని కూడా అందజేస్తే మేము చాలా విని ధన్యులు అవుతాం. మీ ద్వారా ఈ ప్రవచనకారుల ద్వారా మా జన్మ కూడా ధన్యం అయ్యేటట్టు అవకాశం చాలా ఉంది. సో